రాష్ట్రంలోని మరి పేదలకు అందరికీ ఇల్లు లేని వారికి అందరికీ ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి, ఒక శాశ్వత నివాసం కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో నవరత్నాలలో ఒక భాగమైనటువంటి జగనన్న ఇల్లు పేదలందరికీ ఇల్లు అంటూ ఒక పథకం అయితే ఉంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని లాం గ్రామంలో ఉన్నాము. లాం గ్రామంలో దాదాపు 6,000 నుంచి 7,000 వరకు మరి జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణం అయితే జరుగుతుంది. సెంటు స్థలంలో ఏమొస్తుందనుకున్న ప్రశ్నించిన వారికి, విమర్శించిన వారికి ఇదొక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కాలనీలో నిర్మిస్తున్నటువంటి హౌసెస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించుకున్నారు. పేదలకు, నిరుపేదలకు, అసలుకు ఇల్లు లేని వారికి మరి ఈ నివాసాలు ఫస్ట్ ఫ్లోర్లో కూడా నిర్మించుకొని వారు మరి మరింత ముందుకు సాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక చక్కటి తోడ్పాటు, ఒక ప్రోత్సాహం కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఫస్ట్ ఇల్లు లేకుండా ఎంతోమంది మరి చాలా చాలిచాలన ఇళ్లలో, అద్దెళ్లలో బ్రతుకుతున్న పరిస్థితి నుంచి సొంత ఇంటిని కల్పించే స్థాయికి, సొంత ఇంటి కలిగి ఉండే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది నిజంగా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. పేదల మరి ముఖాలలో ఒక చిరునవ్వు ఈ రోజున చూస్తూ ఉన్నామంటే అది నిజంగా ఒక ఇంటి నిర్మాణం చేయడమే కాకుండా ఇతర పథకాలకు సంబంధించిన నవరత్నాల పథకాలలో కూడా మరి ప్రతి ఇంటికి చేరుతుండడం ఇది ఒక నిజమైన పరిపాలకుడు యొక్క మరి దీనికి కూడా సాక్షాత్కారం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఈ రోజున ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ జగనన్న ఇల్లు అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మన లాంలో నిర్మించినటువంటి ఈ కాలనీలో దాదాపు చాలామంది ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించుకున్నారు. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీలు ఉన్నప్పుడు పైన కూడా ఈ సెంటు స్థలంలోనే చక్కగా ఇల్లు నిర్మించుకొని పైన కూడా ఉండేందుకు కొన్ని బెడ్రూమ్స్ కూడా అక్కడ నిర్మించుకొని చేస్తున్న నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్ మనతో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఇలా ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మించుకోవడం ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు లబ్ధిదారులు ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరేంటి? భారతి అండి. భారతి గారు, ఇక్కడ అసలు ఈ జగనన్న ఇల్లా లేకపోతే ఏంటి, అసలు ఇది ఊరా అనేది కూడా మాకు అర్థం. ఊరేనండి, ఇల్లు అయితే కాదు, ఊరే మొత్తం ఒక ఊరు. ఇక్కడ నిర్మాణం జరిగింది అనుకోవాలి. నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోరే కాకుండా కిందే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకున్నారు. సరిపోగా కింద కొంచెం ఫ్యామిలీకి, అందుకని పైన కూడా వేసుకున్నారనమాట. మునగోటి లక్ష్మణి నాకు తెలుసు అండి, ఆవిడ మా బెనిఫిషియరీ అనమాట. నిజంగా పేదలు అభివృద్ధి చెందారనే దానికి నిదర్శనమే అండి. అభివృద్ధి చెందాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదండి హౌస్ అనేది, అది నెరవేరిందని చెప్పుకోవాలి. నిజంగా అంటే ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉందంటే ఒక ఆత్మ అభిమానాన్ని పెంచినట్టుగా అవుతుంది, ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మాకైతే మంచిగా చేసిందండి, మాకైతే చాలా మంచిగా చేసింది. ఇంట్లో ఒక అన్నగా మాకంతా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. పిల్లలకు ఒక మామయ్యగా, ఆడపడుచులకు ఒక అన్నగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో ఒక మనిషిగా ఎలా బాధ్యతగా ఉంటారో అలాగా మా అందరికి ఒక బాధ్యతగా ఇల్లు కానీ పిల్లల్ని చదివించుకునేటప్పుడు డబ్బులు ఇవ్వడం కానీ చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఇంకా రాలేదా ఇంట్లోకి? రాలేదండి, ఇంకా కొంచెం పని జరుగుతుంది, అందుకని రాలేదు. అవునండి. లక్ష్మి గారి పేరు మునగోటి లక్ష్మి. సో ఇక్కడ ఇప్పుడు ఈ కింద వరకు ఎంత వస్తుంది ప్రభుత్వం నుంచి మీకు? 1,80,000 ఇచ్చారండి. 1,80,000 సరిపోతుందా మామూలుగా? అంటే ఇంకా మన డబ్బులు పడతాయి, 1,80,000 సరిపోవు, ఇంకా మా డబ్బులు పెట్టుకొని చేయించుకోవాలి. లోపల ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయి? సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, పైన 2 బెడ్రూమ్స్. సో ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. పైన కూడా మరి నిర్మించేందుకు మరి చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కదా, ఇవన్నీ ఇట్లా మా ఫ్యామిలీ సర్దుకుంటారు? అడ్జస్ట్ అవుతాం. అంటే బాగుంది కాబట్టే కదండి పైన కట్టుకుంటున్నాం మేము, బాగుంది కాబట్టే కదా ఇంకోటి నిర్మించుకుంటున్నాం, అందుకని వేసుకున్నాం. ఇక్కడ ఈ కాలేజీలో మనం చూసుకుంటే అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయమ్మా. ఏంటి అసలు మొత్తం మామూలుగా ఇది వేసేసారా? అన్నిటికీ పునాది వేశారండి మొత్తం. అంటే కమిషనర్ మేడం ఆదేశాల ప్రకారం మొత్తం పునాది వేయాలనేసరికి అందరు పునాదులు మాత్రం వేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎన్ని ఇళ్ళు నిర్మించుకున్నారు ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి? ఇక్కడ దగ్గర ఒక 50 మంది వేసుకున్నారండి ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అంతా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీ అండి, హ్యాపీ. ఇది జగనన్న కాలనీలో మరి ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకొని మరి పేదలు అభివృద్ధి చెందుతున్నారనే దానికి ఇదొక సాక్షిభూతంగా నిలుస్తుంది. ఇదే మరి జగన్ మరి పేదలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని కూడా చెప్పుకోవాలి.
జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది అనే దానికి ఇదొక నిదర్శనంగా, ఇదొక తార్కాణంగా మిగిలిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విమర్శలు చేసేవారికి ఇది ఒక సమాధానంగా, ఇదొక సమాధానంగా మిగిలిపోతుంది. జగనన్న కాలనీ కాదు, జగనన్న ఊళ్ళు నిర్మిస్తున్నారని కూడా పేదలందరూ మరి ముక్తకంఠంతో ముక్తకంఠంతో మరి పొగుడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము.